గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం అధికారుల నిర్లక్ష్యంతో ఆదివారం ఓ నిండు ప్రాణం బలైంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ కీర్తినగర్ బొడ్రాయి దగ్గర ఆదివారం జరిగిన ప్రమాదంలో ఇటికల మల్లేశం అనే ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యులు, గీసుగొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్మావుల ఎన్టీఆర్ నగర్ ప్రాంతానికి చెందిన ఇటికల మల్లేశం అనే వ్యక్తి ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆదివారం కిరాయికి వెళ్లి ఇంటికి వస్తున్న క్రమంలో కీర్తినగర్ బొడ్రాయి వద్ద ఉన్న మ్యాన్హోల్లో పడి మల్లేశంకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు మల్లేశంను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మల్లేశం మృతి చెందారు. మృతుడు మల్లేశంకు భార్య స్వరూప, 2 కూతుర్లు ఉన్నారు. కుటుంబ పెద్ద మల్లేష్ మృతితో ఆయన కుటుంబం రోడ్డున పడింది. కీర్తినగర్లో బొడ్రాయి వద్ద 5 నెలలుగా మిషన్ భగీరథ అధికారులు పైప్లైన్ వేసి మ్యాన్హోల్పై కప్పు వేయలేదని, స్థానిక ప్రజలు ఇదే విషయాన్ని ఇంజనీరింగ్ విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు స్పందించలేదన్నారు. మ్యాన్హోల్ తెరిచి ఉండడం వల్ల గతంలో అనేక ప్రమాదాలు జరిగిన ఇంజనీరింగ్ విభాగం అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.